యోగి ఆదిత్యనాథ్ గారు అయితే అఖిలేష్ యాదవ్ని కడిగి పారేశారు. బబువాకి అంత సమయం ఎక్కడ ఉంటది? ప్రజా సమస్యలు పట్టించుకునేటటువంటి సమయము. ఆయన మధ్యాహ్నం లేస్తారు. లేచిన తర్వాత జిమ్‌కి వెళ్తారు. అప్పుడు ఆయన సొంత కార్యక్రమాలు చూసుకుంటారు. అప్పుడు ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఏదైనా వాళ్ళకి రాజకీయంగా లాభం ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకుంటే పట్టించుకుంటారు. అది కూడా అందులో రాజకీయ లబ్ధి ఉండాలి. లేకపోతే లేదు అన్న విధంగా యోగి ఆదిత్యనాథ్ గారైతే బలందర్‌హర్‌లో ఒక 550 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు నిన్న. దీని గురించి ఆయన మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ గురించి కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడినప్పుడు. అంటే అఖిలేష్ యాదవ్‌కి ఇప్పుడు ఇదేముంది? ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు వచ్చే ముందు ఏదో ఒకటి సమస్యలు పట్టించుకొని ఏదో ఒకటి చేస్తారని. వాస్తవమే కదా! ఇప్పుడు ఎలాంటివంటే మహాకుంభమేళ జరిగిందనుకోండి. అప్పుడు అది బీజేపీకి ప్లస్ అయ్యిందనుకోండి. అలాంటి వాటి మీద విమర్శలు చేస్తారు. మనకి ఎలాగో చేయడం చేత కాదు. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు 65 కోట్ల మంది ఈ సంవత్సరం వచ్చేసారు. ఈసారి ఇది దీనికి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వాటి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు ఏముంటాయో ఒక 50 మంది టీంని ఏర్పాటు చేసుకొని ఈ టీముల్లో నుంచి ఒక 5 టీములు రెడీ చేసి అంటే ఈ 50 మందిని ఒక 5, 6 టీములుగా విడగొట్టి వాళ్ళ కింద మళ్ళీ ఉప టీములుగా కొంతమందిని నియమించుకొని దీన్ని ఏ విధంగా బదనాం చేద్దామా అని చెప్పి ఆ రోజు ఎలాగైతే ఈ మహాకుంభమేళా గురించి ఒక పెద్ద అలిగేషన్ చేయాలని చూశాడో అలాగే ఇలాంటివి ఏదైనా బీజేపీకి ప్లస్ అయినప్పుడు హిందువుల్లో మార్పు వచ్చినప్పుడు ఈ సిగ్గు లేదు మళ్ళీ హిందూ అంటాడు. మళ్ళీ ఈ అఖిలేష్ యాదవ్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే నేనే ఒక హిందూ అంటాడు. కానీ చేసేవన్నీ కూడా హిందూ వ్యతిరేక పనులే. దరిద్రం ఏంటంటే ఇప్పుడు హిందూ అంటే ఒక బీజేపీ వాళ్ళు అన్న విధంగా తయారైంది. అంటే వీళ్ళు ఎలా అయిపోయారంటే బీజేపీ హిందువుల పార్టీ అంటే వీళ్ళే అంటున్నారు ఒక హిందువుగా వీళ్ళే అంటే భరించలేకపోతున్నారు. వాళ్ళు హిందువులకి ఏదైనా చేస్తే తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఇది ఒక హిందువు పార్టీ. మరి వీళ్ళు మైనార్టీలకి ఎన్ని చేస్తారు? ముస్లింలు మీదెక్కించుకున్నారు. క్రిస్టియానిటీని విపరీతంగా మత మార్పిడులకి ప్రోత్సహించడమే కాకుండా ఫండింగ్ ఇచ్చాడు తన హయాంలో. మరి ఇది మాత్రం ఏంటి? ఇది అప్పుడు హిందూ వ్యతిరేకం కాకపోయినా కనీసం అప్పుడు ఇతన్ని ఒక మన క్రిస్టియన్ అయినో ముస్లిం అయినో అనొచ్చు కదా. అలాగే మనం 100 రకాలుగా విడిపోయి ప్రతి దాన్ని అంగీకరించగలుగుతాము, ఆహ్వానించగలుగుతాము. కానీ వీళ్ళు మాత్రం ఆహ్వానించలేరు, అంగీకరించను లేరు.